ఆల్తూరు సమీపంలోకి రాగానే బస్సుకు వెనక ఉన్న 2 చక్రాలు ఊడిపోయాయి. దీంతో ఒక్కసారిగా బస్సు రోడ్డుపై పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 15 మంది విద్యార్థులతో పాటు ప్రయాణికులున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటలోని వీకే రాయపురం ప్రధాన రహదారిలో గుంతల్లో పడి ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపడ్డాయి. కాకినాడ నుంచి శాంతి ఆశ్రమానికి ప్రయాణికులతో వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ మాత్రం సీఎం జగన్ కోసం ఏకంగా 20 కోట్లు వెచ్చించి కొత్తగా 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులను కొనుగోలు చేసింది. సీఎం పర్యటనల కోసం ఇప్పటికే ఆర్టీసీ వద్ద 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఉండగా వాటి స్థానంలో కొత్తవి తీసుకుంది. మరో 3 కోట్లు వెచ్చించి 3 నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కూడా కొనుగోలు చేసింది. ఇందులో 2 నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఆదివారం విజయవాడ చేరుకున్నాయి. మిగిలినవి ఈ వారంలోనే నగరానికి రానున్నాయి. మరో 10 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. తర్వాత దాదాపు 2 నెలల పాటు ఎన్నికల ప్రచారమే ఉంటుంది. దీంతో సీఎం ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రజలు టికెట్ల రూపంలో ఆర్టీసీకి చెల్లించిన సొమ్ముతో ఈ బస్సులు కొనుగోలు చేశారని విమర్శలొస్తున్నాయి.